జడ్జి తీర్పుతో షాక్‌లో మహాలక్ష్మి. ఊహించని కండిషన్ పెట్టిన జడ్జి. అసలు మహాలక్ష్మికి ఎటువంటి కండిషన్ పెట్టింది? వీడియోలో చూసేద్దాం. ఇక మహాలక్ష్మి అయితే చక్రితో పాటు కోర్టుకైతే వెళ్తుంది. అక్కడ లాయర్ అయితే మహాలక్ష్మి చెప్పిన ఇక షరతులైతే చెప్తూ ఉంటాడు. ఎందుకు విడిపోతున్నారో జడ్జి గారికి చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళు సబ్మిట్ చేసిన పేపర్స్ అన్నీ కూడా అక్కడున్న జడ్జి అయితే పరిశీలిస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఇది తీసుకోవాలనుకుంటున్నావు అని మహాలక్ష్మి అడిగితే ఇక తనైతే ఎందుకు తీసుకోవాలనుకుంటుందో, ఎందుకు విడిపోవాలనుకుంటుందో ఇక జడ్జి గారితో అయితే చెప్తూ ఉంటుంది. ఇక నాకు ఇతనితో కలిసి ఉండడం ఇష్టం లేదు అని చెప్తూ ఉంటే ముభావంగా ఉంటాడు. చక్రి ఏమీ మాట్లాడడు. అసలు మౌనంగా చూస్తూ ఉంటాడు. జడ్జి ఏం సమాధానం చెప్పినా మహాలక్ష్మి మాత్రమే సమాధానం చెప్తూ ఉంటుంది. ఏమి అడిగినా కూడా. ఇక అక్కడున్న లాయర్ గారు కూడా ఇద్దరికీ కలిసి ఉండడం ఇష్టం లేదు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీద ఇద్దరికీ కూడా విడాకులు ఇప్పించండి అని జడ్జి గారిని అడుగుతూ ఉంటాడు. మీకు పెళ్ళయి కనీసం 6 మాసాలు కూడా అవ్వలేదు. అటువంటిది మీకు ఎలా విడాకులొస్తాయని మీరు అనుకుంటున్నారు? కనీసం 6 మాసాలు అవ్వాలి. 6 మాసాలు అయిన తర్వాత ఇక 6 మాసాలు ఒకే ఇంట్లో మీరు కలిసి ఉండాలి. అప్పుడు కూడా మీకు ఇలాంటి మనస్పర్ధలో ఉండి విడిపోవాలనుకుంటే అప్పుడు విడాకులు వస్తాయి తప్ప ఇప్పుడు మీకు విడాకులు ఇవ్వడం కుదరదు అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. మొత్తం వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఏంటి అంతా చెక్ చేసుకున్న తర్వాత జడ్జి అయితే తీర్పు ఇచ్చేస్తూ ఉంటుంది. అది కాదు లాయర్ గారు. ఇప్పుడు కలిసి ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు విడిపోతే ఏంటి? 6 మాసాల తర్వాత విడిపోతే ఏంటి? ఎప్పుడైనా విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇంకా ఎందుకు కలిసి ఉండాలి? ఇప్పటి వరకు మేము కలిసే ఉన్నాం కదా! ఇంకా కలిసి ఉండడం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉన్నా కూడా జడ్జి అయితే వినదు. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని మీరు ఫాలో అవ్వాల్సిందే. మీకు నచ్చినట్టు మేము విడాకులు ఇవ్వము. విడాకులు ఇచ్చిన వాళ్ళమే అయితే ప్రతిదానికి కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలమ్మా అని చెప్పి తేల్చి చెప్పేయడంతో ఇక ఏమీ చేయలేక మౌనంగా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. కాస్త హ్యాపీగా అనిపిస్తుంది చక్రికి. ఈ విడాకులు రద్దయినందుకు మాధవ్ మాట నిజమైనందుకు చక్రి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజమే అన్నయ్య. ఇక నా ప్రేమ నిజమైనదైతే ఈ 6 మాసాల్లో మహాలక్ష్మి మనసు మారుతుంది. నా ప్రేమ గొప్పది. నన్ను నిరూపించుకోగలిగితే ఈ మహాలక్ష్మి నన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళిపోదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి నిజంగా మహాలక్ష్మి చక్రిని వదిలి వెళ్ళిపోతుందా లేదా? ఇద్దరు కలిసుంటారా? కామెంట్ చేయండి.